కెమెరా కావాలా లేదా మొబైల్ కావాలా? మొబైల్ అయితే అంత పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. క్లారిటీ పక్కాగా కావాలి అనుకున్నట్లయితే మీరు కొంచెం డిసప్పాయింట్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే చాలా బాగుండేది. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనము Vivo X300 FE మొబైల్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇది రీసెంట్ గానే లాంచ్ అయింది అండ్ తొందరలోనే దీని సేల్స్ అనేవి కూడా స్టార్ట్ అవబోతున్నాయి. బట్ సేల్స్ స్టార్ట్ కావడానికి ముందే ఇది ఒక హైప్, ఒక బజ్ అనేది క్రియేట్ చేసింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువగా పబ్లిసిటీ చేసింది కెమెరా డిపార్ట్మెంట్ లో. సో బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది అండ్ సోనీ IMX921 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ ఎక్స్ట్రాగా వీళ్ళు జీస్ పార్ట్నర్షిప్ తో దీన్ని తీసుకొని వస్తున్నారు. జీస్ అనేది ఒక ఫేమస్ బ్రాండ్ అన్నమాట. మనకు కెమెరాస్ కానివ్వండి, సెన్సార్స్ లెన్సెస్ కానివ్వండి మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ఇది చాలా ఫేమస్ బ్రాండ్. అండ్ ఇదే కొలాబరేషన్ లో మనకు టెలిఫోటో కెమెరాను కూడా తీసుకొని వచ్చారు. ఇది సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా దీంట్లో ఉంది. దీన్ని యూజ్ చేసి మీరు 3x వరకు ఆప్టికల్ జూమింగ్ అనేది చేసుకుంటే 100x వరకు మీరు డిజిటల్ జూమింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఎక్స్ట్రాగా దీంట్లో ఒక టెలిఫోటో ఎక్స్టెండర్ ని కూడా పబ్లిసిటీ అయితే చేస్తున్నారు. బట్ ఆ ఎక్స్టెండర్ ఏంటంటే ఫోన్ తో కూడా రాదనమాట. ఆ ఎక్స్టెండర్ మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది పెట్టుకునేసి దాన్ని పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఆ ఎక్స్టెండర్ ని కనుక యూజ్ చేసినట్లయితే మీరు ఇంకా 100 అంటే 10x కి 100x వరకు కూడా ఎక్స్ట్రాగా ఒక లాంగ్ రేంజ్ లో మీరు ఫొటోస్ తీసుకోవాలన్నా లేదా వీడియోస్ తీసుకోవాలన్నా సో ఆ ఎక్స్టెండర్ అనేది కంపల్సరీగా మీకు కావాల్సిందే. అండ్ వితౌట్ ఎక్స్టెండర్ కూడా మీరు ఒక రేంజ్ వరకు అంటే ఒక 100 mm వరకు కూడా మీరు లాంగ్ వీడియోస్ ని లేదా లాంగ్ ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. దానికోసం ఎక్స్ట్రాగా వీళ్ళు 5 ఫోకల్ లెన్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక కేటగిరీస్ లాగా ఇచ్చారనమాట. 23 mm ఒకటి ఉంటుంది, 35 mm, 50 mm, 85 mm అండ్ 100 mm. సో ఈ రేంజ్ లో వరకు మాత్రమే మీరు ఎక్స్టెండర్ లేకుండా ఫొటోస్ ని వీడియోస్ ని తీసుకోవచ్చు. బట్ మీకు ఇంకా చాలా లెంత్ ఎక్కువగా కావాలి అనుకున్నట్లయితే అంటే మీకు 100 mm పైన ఒక 200 mm నుంచి 5400 mm వరకు ఫొటోస్ ని అంత జూమింగ్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ 1150 mm వరకు మీరు లాంగ్ వీడియోస్ ని కూడా తీసుకోవచ్చు. సో ఎక్స్టెండర్ యూజ్ చేసే ఇది బెనిఫిట్ అన్నమాట. అండ్ ఈ కెమెరా డిపార్ట్మెంట్ లోనే వీళ్ళు కొన్ని AI ఫీచర్స్ ని కూడా AI స్టైల్స్ ని కూడా తీసుకొని వచ్చారు. ఒక అడాప్టివ్ AI విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో రకరకాలుగా ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. లైక్ మీరు మీ వెదర్ ని చేంజ్ చేసుకోవాలనుకున్నా లేదా బ్యాక్ సైడ్ నుంచి ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చి మిమ్మల్ని హైలైట్ చేయాలన్నా లేదా టాప్ వ్యూ నుంచి ఒక లైట్ పడినట్లుగా సో రకరకాల ఎఫెక్ట్స్ తో మీద స్నో పడుతున్నట్లుగా లేదా మీరు ఒక స్నో ఏరియాలో ఉన్నట్లుగా సో ఈ విధంగా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అది మిమ్మల్ని ఖచ్చితంగా అయితే అట్రాక్ట్ చేస్తాయి. అండ్ మీరు ఒకవేళ నైట్ పూట ఎక్కువగా ఫొటోస్ కనుక తీసుకున్నట్లయితే మీరు ఎంత రేంజ్ లో అయితే ఫొటోస్ తీసుకుంటున్నారో ఆ డిస్టెన్స్ ని బేస్ చేసుకుని ఇదే అడాప్టివ్ గా ఫ్లాష్ లైట్ ని సపోర్ట్ చేసుకుంటుంది. అంటే దాన్ని వేరీ అనేది చేసుకుంటుంది. ఆ లైట్ ఎఫెక్ట్ మీ మీద ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉన్నట్టుగా ఒక సూపర్ ఎఫెక్ట్స్ ని అయితే పిక్చర్ క్వాలిటీతో చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది. బట్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీకు లాంగ్ రేంజ్ వరకు మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు, కానీ సర్టైన్ డిస్టెన్స్ తర్వాత మీరు ఫొటోస్ లో అలాగే వీడియోస్ లో క్లారిటీ అనేది మిస్ అవుతారు. సో మీకు పర్ఫెక్ట్ క్లారిటీ అనేది ఉండదు. బట్ ఈవెన్ మీరు తీసుకోవచ్చు, బట్ మీకు క్లారిటీ పక్కాగా కావాలి అనుకున్నట్లయితే మీరు కొంచెం డిసప్పాయింట్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే చాలా బాగుండేది. ఒక లాంగ్ రేంజ్ ఫొటోస్ కి వీడియోస్ కి చాలా బాగా సెట్ అయ్యేది. అండ్ దీన్ని కొట్టేది ఇంకో మొబైల్ ఏది ఉండదు. బట్ కొంచెం నాకైతే మైనస్ అనిపించింది. కొంచెం డిసప్పాయింట్ అయితే నేను అయ్యాను. మీరు ఎంత లాంగ్ అయితే వెళ్తూ ఉంటారో అంత క్వాలిటీ కానివ్వండి క్లారిటీ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో అదొక్కటి మీరు కొంచెం మైండ్ లో అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ కూడా మనకు 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. ఇది కూడా జీస్ పార్ట్నర్షిప్ తో అయితే వస్తుంది. ఇప్పుడు వీడియో రికార్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే మీరు బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసి 8K వీడియోస్ ని 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి 4K వీడియోస్ ని 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ వీడియోస్ ని కూడా 4K వీడియోస్ ని 120 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ టోటల్ గా 3 కలర్స్ లో అయితే దొరుకుతుంది. నాయర్ బ్లాక్, అర్బన్ ఆలివ్ అండ్ లైలాక్ పర్పుల్. సో ఈ 3 కలర్స్ వస్తున్నాయి అనమాట. 3 కలర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ మీకు అదిరిపోతుంది. అండ్ బిల్డ్ క్వాలిటీలో కూడా వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అనేది కాలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గ్లాస్ మెటీరియల్ ని యూజ్ చేశారు. అండ్ సైడ్స్ లో వచ్చేసి అల్యూమినియం అంటే మెటల్ బాడీతో అయితే వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇది మిలిటరీ గేట్ సర్టిఫికేషన్ 810 తో వస్తుంది. IP68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. దీంట్లో మనకు IR బ్లాస్టర్ సపోర్ట్ అనేది ఉంటుంది. NFC సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 6 సపోర్ట్ తో వస్తుంది. USB 2.0 పోర్ట్ అయితే యూజ్ చేశారు. టోటల్ గా 7.9 mm థిక్నెస్ తో వస్తుంది. 191 గ్రామ్ వెయిట్ అనేది ఉంటుంది. అండ్ డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. ఈ సిమ్ సపోర్ట్ కూడా దీంట్లో ఉంది. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే
6.31 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ అయితే యూజ్ చేశారు. 10-bit ప్యానల్ ని యూజ్ చేశారు. HDR+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 120Hz రీఫ్రెష్ రేట్ తో దీన్ని తీసుకుని వచ్చారు. మీరు బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే హై బ్రైట్నెస్ వచ్చేసి 1800 నిట్స్ ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనేది ఇచ్చారు. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. 94.38 స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అండ్ వీళ్ళు కాంప్రమైజ్ ఏంటంటే ఇళ్ళ గ్రాస్ ప్రొటెక్షన్ తో రావట్లేదు, స్కాట్ ఎక్స్టెన్షన్ ప్రొటెక్షన్ లేయర్ తో అయితే వస్తుంది. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా దీంట్లో ఉంది. మనం గొరిల్లా గ్లాస్ తీసుకుని వచ్చుంటే ఇంకొంచెం బెస్ట్ అనిపించేది, బట్ ఇక్కడ కొంచెం మైనర్ గా వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు అన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఇది ఫ్లాట్ డిస్ప్లే అన్నమాట, కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు. సో ఫ్లాట్ డిస్ప్లే తో వస్తున్నారు. అండ్ ఇక్కడ డెవలప్ చేసింది అంటే ఇంప్రూవ్ చేసింది ఏంటంటే జనరల్ గా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేస్తుంటే వీళ్ళు మాత్రం ఇక్కడ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకుని వచ్చారు, విచ్ ఇస్ గుడ్ అన్నమాట. జనరల్ గా దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే ఆప్టికల్ కొంచెం కిందకు ఉంటుంది సెన్సార్, ఇది కొంచెం పైకి ఉంటుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది అడ్వాన్స్డ్ అండ్ చాలా బాగా కూడా ఎఫెక్టివ్ గా మీ ఫింగర్ ప్రింట్స్ ని క్యాప్చర్ చేసి క్విక్ గా వర్క్ అవుతుంది. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే తీసుకుని వచ్చారు. ఒక స్ట్రాంగ్ ప్రాసెసర్, మన గేమ్స్ కూడా చాలా బాగా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బట్ ఇక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ ఎక్కడయ్యాను అంటే ఇక్కడ BGMI అనేది ప్రెసెంట్ 90 FPS లోనే వర్క్ అవుతుంది. అంటే గేమ్స్ అనమాట. నేచర్ లో మనకు 120 కూడా ఇస్తారనేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ మాత్రం 120 FPS లో వర్క్ అవుతుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్ టైప్ అయితే యూజ్ చేశారు. అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకి ఎక్స్ట్రాగా X యాక్సిస్ లీనియర్ మోటార్ ని కూడా యూజ్ చేశారు. అండ్ మోషన్ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు ఏదైతే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేశారో, సో మనకు ప్రీవియస్లీ అంటే 8 Gen 3 ప్రాసెసర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది 36% వరకు CPU తో బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. అండ్ NPU లో 46% వరకు బెటర్ పర్ఫార్మెన్స్, అంటే AI పరంగా దాంతో కంపేర్ చేసుకుంటే దీనిలో 46% వరకు కూడా ఎక్స్ట్రాగా మీరు బెటర్ పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ GPU లో 11% వరకు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ అంతేకాదు 4005 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ తో వస్తుంది. రిమైనింగ్ వచ్చేసి Origin 6 Android 16 OS తో రన్ అవుతుంది. అండ్ 5+7 ఇయర్స్ అప్డేట్స్ తో వస్తుంది. 5 ఇయర్స్ OS అప్డేట్స్ వస్తాయి, 7 ఇయర్స్ వరకు కూడా సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ఉంటాయి. అండ్ షేక్ అండ్ షేర్ టు ఐఫోన్ ఆప్షన్ తో వస్తుంది. AI ఎరేజర్ ఉంటుంది, గూగుల్ జెమినీ ఉంటుంది, అండ్ అలాగే AI నాయిస్ ఎరేజర్ అనేది ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ మీకు నాయిస్ ఉంటే రకరకాలుగా దాన్ని నాయిస్ ని ఎరేజ్ చేస్తూ ఉంటుంది. అన్వాంటెడ్ సౌండ్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, దాన్ని మీరు ఈజీగా మీ వాయిస్ నుంచి మీరు ఎరేజ్ అనేది చేసుకోవచ్చు. AI క్యాప్షన్ ఉంటుంది, AI సమ్మరీ ఉంటుంది, సర్కిల్ టు సెర్చ్ ఇంజిన్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా AI కి సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్ అనేవి దీంట్లో ఇన్బిల్ట్ గా అయితే ఉంటాయి. సో ఫైనల్లీ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 90 watts ఫ్లాష్ చార్జర్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకు 40 watts వరకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. సో ఇక్కడ బ్యాటరీలో నాకైతే అంత ఇంప్రూవ్మెంట్ అనేది ఏం కనిపించలేదు. సో లాస్ట్ మొబైల్స్ లో కూడా మనకు సేమ్ బ్యాటరీ అయితే తీసుకుని వచ్చారు. అండ్ ఫ్రెండ్స్, ఇది టోటల్ గా స్పెసిఫికేషన్స్ పరంగా ఈ మొబైల్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో వీళ్ళు తీసుకుని వచ్చినటువంటి మొబైల్ స్పెషల్లీగా కెమెరా పర్పస్ కి అయితే తీసుకుని వచ్చారు. ఈ మొబైల్ కి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రైస్ రేంజ్ ఏంటంటే దీనిలో మనకు 2 వేరియంట్స్ అయితే వస్తాయి. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో ఒకటి ఉంటే 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ తో ఇంకోటి ఉంటుంది. సో బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 79,999 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. అలాగే ఫైనల్ వేరియంట్ వచ్చేసి 89,999, అంటే ఇది 80K ఉంటే ఇది 90K అనమాట. మీరు ఎక్స్ట్రాగా ఎక్స్టెండర్ పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రాగా ఇంకో 20,000 అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ గా మీరు బేస్ వేరియంట్ విత్ ఎక్స్టెండర్ తో పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే ఈజీగా 1 lakh అబోనే వెళ్ళిపోవచ్చు. సో 1 lakh పెట్టి మీరు మొబైల్ పర్చేస్ చెయ్యాలా అంటే నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ నేనైతే నో అంటాను. ఎందుకంటే మీరు కెమెరా కావాలి అనుకున్నట్లయితే మీకు పిక్చర్ ఒక 1 lakh రూపీస్ పెట్టేసి మీకు పిక్చర్ క్వాలిటీ కావాలి, కెమెరా కావాలి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ గా కెమెరాని పర్చేస్ చేయండి. సో మొబైల్ ని పర్చేస్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ మీరు ఇక్కడ మొబైల్ ని పర్చేస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిక్వైర్మెంట్ తో మీరు క్లియర్ గా ఉండాలి. మీకు కెమెరా కావాలా లేదా మొబైల్ కావాలా? మొబైల్ అయితే అంత పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో కెమెరా కావాలి అనుకున్నట్లయితే కెమెరాని పర్చేస్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను. సో మీరు ఎంతైతే జూమింగ్ అనేది వెళ్తూ ఉంటారో అంత క్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ అలాగే మీరు క్లియర్ గా పిక్చర్ క్వాలిటీ కొంచెం లాస్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో నాకైతే అంత క్లారిటీగా అయితే అనిపించలేదు. బట్ చేసుకోవచ్చు, మీకు ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ కాకపోయినా నేను ఒక లాంగ్ రేంజ్ లో నాకు అట్లీస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది
నాకు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఓకే దీన్ని పర్చేస్ చేయొచ్చు. అండ్ నాకు డౌన్ గ్రేడ్ అనిపించినటువంటి ఏరియాస్ ఏంటంటే ఒక 80,000 రూపీస్ అయితే పెడుతున్నారు. 80,000 రూపీస్ కి వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగా పిక్సెల్ తీసుకొని రావచ్చు. బట్ 8 మెగా పిక్సెల్ దగ్గర ఆగిపోయారు. అదైతే నాకు బాగా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే USB 2.0 టైప్ ని తీసుకుని వచ్చారు. ఇది కూడా అట్లీస్ట్ 3.1 అయినా 3 అయినా తీసుకొని రావాల్సింది. నాకు ఇక్కడ కూడా కొంచెం కాంప్రమైజ్ అనేది అనిపించింది. సో ఫైనల్లీ దీనికంటే నాకు Vivo X200T మొబైల్ అనేది బెస్ట్ అనిపించింది. సో గైస్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇంకా కంప్లీట్ గా మీ ఒపీనియన్, మీకు ఒకవేళ పర్చేస్ చేయాలి, ఇది బాగుంది, నాకు నచ్చింది అనుకున్నట్లయితే పర్చేస్ చేయండి. దీనికి సంబంధించినటువంటి లింక్స్ అయితే నేను కింద అలాగే ఐకార్డ్స్ లో అయితే ఇస్తాను, ఐ మీన్ ప్రోడక్ట్స్ లో అయితే ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్స్ లో కూడా ఉంటాయి. సో దాని నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.